నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మహబూబ్ నగర్ జిల్లాలో మొక్కలు నాటిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలి, మున్ముందు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అభిమానులు, పలు సేవా కార్యక్రమాలతో పాటు కేక్ కట్ చేసిన నాయకులు. నిరుపేదలను ఆదుకోవాలనే తపన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలో ఎంతో ఉంది. బాన్స్వాడ పట్టణ అభివృద్ధి పనులు చూసి ఆనందం వ్యక్తం చేసిన జబర్దస్త్ పీఎం చమ్మక్ చంద్ర. రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ నివాసం సందడి. మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన పలువురు నాయకులు. సమస్యలు విన్నవించిన ప్రజాప్రతినిధులు పరిష్కరిస్తానన్న ఎమ్మెల్యే. పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం. ఆర్మూర్లో మోడర్న్ దోబీఘట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినందుకు రజక ఐక్యవేదిక నాయకుల హర్షం. అచ్చంపేట్ నియోజకవర్గంలో ఘనంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. మొక్కలు నాటిన అచ్చంపేట్ ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్. పాల్గొన్న టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నాయకులు రవిచందర్. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా భీమ్గల్లో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ఘనంగా నిర్వహించిన డాక్టర్లు, వైద్య సిబ్బంది. రైతు సమస్యల పరిష్కారం కోసమే రైతు వేదిక భవనాలు. మద్నూర్లో రైతు వేదిక పనులు ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే. తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపు మేరకు నేడు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకల్లోని స్నేహ ఫార్మ్స్ చికెన్ లిమిటెడ్ కంపెనీలో మొక్కలు నాటిన రోడ్డు, భవనాల, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు నా జన్మదినం సందర్భంగా హంగు ఆర్భాటాలు లేకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా వాతావరణ కాలుష్యం తగ్గించడానికి రాజ్యసభ సభ్యులు సంతోష్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని నేను కూడా నా జన్మదిన సందర్భంగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఏదైనా సందర్భం, ఏదైనా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహారాజ్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భారీ ఎత్తున లంబాడ గిరిజనులు హాజరయ్యారు. ఉత్సవాలలో ప్రధానమైన భోగ్ బండార్ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం మాట్లాడుతూ గిరిజన సోదరులందరికీ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలు మరువలేనివని
లంబాడీల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. గిరిజనులు అటవీ శాఖ మధ్య ఉన్న అటవీ భూముల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సంవత్సరాల క్రితం పుట్టినటువంటి సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఇంతమంది జనములోనే ఆ దేవుడు ఉన్నాడు. ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. మా అక్క చెల్లెళ్ళు, మా దేవతలు, అమ్మలు, మా తల్లులు, మా గిరిజన సోదరులు అన్నదమ్ము ఇంతమంది ఉండంగా దేవుడు ఎక్కడో తిరుపతి కొండల్లో, నరసింహస్వామి యాదాద్రిలో, రాజరాజేశ్వర్లు వేములవాడలో, రామరామ్ మహారాజు పౌరాలో, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఇప్పుడు అక్కడ లేరు. వాళ్ళందరూ ఇక్కడ సేవలాల్ మహారాజు జయంతి ఉత్సవాలు చూడటానికి ఇక్కడికి వచ్చారు. మంచి భావాలు, మంచి ఆలోచన, మంచి పరివర్తన, మానవత్వం, ప్రజాసేవకై మంచితనానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈరోజు మన ముందున్నటువంటి వ్యక్తి సంత్ సేవలాల్ మహారాజు గారు. అలాంటి మహారాజు యొక్క జయంతి ఉత్సవాలు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి, తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్, నటుడు చమ్మక్ చంద్ర, ప్రభుత్వ అధికారులు, బంజారా సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ వస్తున్నారా అనే రీతిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు, జాతీయ రహదారుల వెంట భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు మోర్తాడ్ ఎంపీపీ శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ, హౌసింగ్, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మోర్తాడ్ మండలం ఎంపీపీ శివలింగం శ్రీనివాస్ అన్యోన్య రీతిలో జాతీయ రహదారుల వెంట ప్రధాన కూడళ్ల వద్ద, జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ పట్టణంలో, డిచ్పెల్లి, నాగాపూర్ ప్రధాన జాతీయ రహదారుల, ప్రధాన ఆర్మూర్ పట్టణంలోని 3 జాతీయ రహదారుల మధ్య గల మామిడిపల్లి క్రాస్ రోడ్డు వద్ద, వేల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భారీ ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేయించారు. మోర్తాడ్లోని టీఆర్ఎస్ పార్టీ ముందు మరియు జాతీయ రహదారుల వెంట, మోర్తాడ్ గ్రామంలోనికి వెళ్లే ప్రధాన రహదారుల వెంట మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్తో పాటు మోర్తాడ్ జడ్పీటీసీ బద్దం రవి మరియు మోర్తాడ్ గ్రామ సర్పంచ్ భోగధరణి ఆనంద్, ఎంపీటీసీ ఎలాల రాజ్పాల్ మంత్రి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భారీ ఫ్లెక్సీలను, కటౌట్లను ఏర్పాటు చేశారు. మంత్రి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ప్రధాన రహదారులు, ప్రజలు, వాహనదారులు, బస్సులో ప్రయాణించే ప్రయాణికులు జిల్లాకు సీఎం కేసీఆర్ వస్తున్నారా అనే విధంగా చర్చించుకునే విధంగా భారీ కటౌట్లు, భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం జిల్లా ప్రజలు, ఆయా నియోజకవర్గ ప్రజల, మండలాల ప్రజలు చర్చనీయాంశంగా మారింది. గతంలో సీఎం కేసీఆర్ ఎన్నికలకు వచ్చిన నేపథ్యంలో ఇలాంటి ఫ్లెక్సీలను, కటౌట్లను నిజామాబాద్ కేంద్రంలో ఎమ్మెల్యేలు మాత్రమే ఏర్పాటు చేశారు. ప్రధాన జాతీయ రహదారి గుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, ఆయా నియోజకవర్గంలో ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు చూసిన ప్రతి ఒక్కరూ జిల్లాకు సీఎం కేసీఆర్ వస్తున్నారా అని చర్చించుకోవటం గమనార్హం. ఏది ఏమైనా జిల్లా కేంద్రంలో డిచ్పెల్లి, మామిడిపల్లి, వేల్పూర్ పలు క్రాసింగ్ జాతీయ రహదారుల వెంట ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయి. మండల ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ జిల్లా వ్యాప్తంగా భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయగా మోర్తాడ్ గ్రామంలో ఎంపీపీతో పాటు జడ్పీటీసీ, మోర్తాడ్ సర్పంచ్, మోర్తాడ్ ఎంపీటీసీలు భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాట్లు చేసి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మంత్రి ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా మోర్తాడ్ మండల ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ నాయకులు, కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు అడుగుజాడల్లో నడుస్తున్నారని అనడానికి ఈ ఫ్లెక్సీలు, కటౌట్లు ఆదర్శంగా నిలిచాయని జిల్లా వ్యాప్తంగా ప్రజలు పేర్కొంటున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు.
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలువురు ట్విట్టర్లో మంత్రికి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేశారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా మోర్తాడ్లో భారీగా టెంట్లు వేసి టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సంబరాలు జరిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న సేవలు మరువలేవని అన్నారు. మోర్తాడ్ బస్టాండ్ ముందుగల ఆంధ్రా బ్యాంకు ముందు విశాలమైన స్థలంలో భారీగా టెంట్లు వేసి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడి ఏలియా ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ భోగధరణి ఆనంద్ అధ్యక్షతన మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, వైస్ ఎంపీపీ తోగేటి శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పరస దేవన్న, మండల సర్పంచులు భోగధరణి ఆనంద్, పరస దేవన్న, మండల రాజేశ్వర్, గడ్డం చిన్నారెడ్డి, షెట్పెల్లి గంగారెడ్డి, ఏనుగు సంతోష్, మామిడి లావణ్య సుమన్, కత్తి ముత్తెన్న, లావణ్య, శ్రీనివాస్, వెల్మ రూపా రవీందర్, మండల ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, రైతు గ్రామ సమన్వయ సమితి అధ్యక్ష కార్యదర్శులు, తెరాస నాయకులు, కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కేకును కట్ చేసి స్వీట్లు పంచిపెట్టుకుని జై తెలంగాణ, జై సీఎం కేసీఆర్, జై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ మంత్రి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సేవలను ఎన్నాళ్ళైనా ఎప్పుడైనా మర్చిపోలేని విధంగా శాశ్వతంగా నిలిచే ఆ నేత చేయని సేవలు అభివృద్ధి చేసిన ఏకైక నేత వేముల ప్రశాంత్ రెడ్డి అని వారు కొనియాడారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరింత శక్తిని ప్రజలకు సేవ చేసేందుకు అందించాలని కోరారు. అనంతరం ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ చదివి ఎక్కడెక్కడో సెటిల్ అయి పూర్వ విద్యార్థులంతా తాము చదువుకున్న చోట ఆనాటి మధుర జ్ఞాపకాలు పంచుకొని సందడి చేశారు. నగరంలోని వర్ని రోడ్డులో గల శ్రీ పద్మశాలి హై స్కూల్ 1995-96 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అపూర్వంగా నిర్వహించారు. 25 ఏళ్ల అనంతరం 50 మంది విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో స్కూల్లో హాజరై ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇక్కడ విద్యను అభ్యసించి ఉన్నతంగా రాణిస్తున్నందుకు ఆనందంగా ఉందని, పూర్వ విద్యార్థులు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో కలిగేలా ఆ భగవంతుడు దీవించాలని కోరారు. అదొకటే ఉండేది. ఇట్లా అట్లా తిరుగుతూ ఉండేవారు. మంచి మిలిటరీ మ్యాన్లా ఉండేవారు. అంబాసిడర్స్. ఇక ఆయనే సాటి ధర్మనిరతిలో 24 దెబ్బలు కొట్టారండి 2 చేతుల మీద. కొట్టడం ఎలాగో తెలుసా అండి? వెధవా 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 అంటే ఆయనకి ఎంత కోపం అంటే 24 సార్లు నన్ను కొట్టినప్పుడు అంతకన్నా ఎందుకు కొట్టారంటే నాకు అందరూ చెప్పాను కదా. నాది పల్లెటూరు, సామాన్యమైన ఆలోచన. నేను చదువుకోవాలి, ఇదేదో చేయాలి, అదేదో చేయాలి, నేను ఉండేది కాదు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము 25 ఏళ్ల అనంతరం ఇక్కడ కలవడం ఆనందంగా ఉందని, ఆనాడు మాకు ఈ ఉపాధ్యాయులు మంచి క్రమశిక్షణ విద్యాభ్యాసం నేర్పడం వల్ల మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఇందులో నేను ప్రప్రథమంగా ఆ బ్యాచ్లో నిలిచినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఈ స్కూల్కి సదా రుణపడి ఉంటాను. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరు కూడా సదా రుణపడి ఉంటాను. వారి మార్గదర్శకత్వం నాకు నా జీవితంలో ఎన్నో రకాలుగా ఎన్నో స్టేజ్లో చాలా ఉపయోగపడింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రామసూర్యప్రకాష్ రావు, డి శ్రీనివాస్, రవికుమార్, పశుపతి శర్మ, రాజేశ్వర్, మురళి, పూర్వ విద్యార్థులు సృజన్, రవికుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అనతి కాలంలోనే సుంకెట్ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశారని సుంకెట్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు. పాల్గొన్న నియోజకవర్గం మోర్తాడ్ మండలంలోని సుంకెట్ గ్రామంలో స్థానిక సర్పంచ్ కడారి శ్రీనివాస్ అధ్యక్షతన మోర్తాడ్ మండల జడ్పీటీసీ బద్దం రవి, ఉప సర్పంచ్ పృథ్వీ, నర్సారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ టీఆర్ఎస్ నాయకులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు, యువకుల మధ్య మంత్రి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గ్రామ మండల ప్రజా ప్రతినిధులు కేకును కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫ్లెక్సీలు, కటౌట్లతో గ్రామం కలకలాడింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అనతి కాలంలోనే తమ సుంకెట్ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచారని,
గ్రామ మండల ప్రజాప్రతినిధులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు గత 5 రోజుల క్రితం మంత్రి జన్మదినోత్సవ వేడుకలను జరుపుకునేందుకు సమావేశం ఏర్పాటు చేసుకుని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి బహుమానంగా ప్రత్యేక పార్కు ఏర్పాటు చేసి అందించదామని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మోర్తాడ్ నుండి సుంకెట్ వెళ్లే గ్రామ శివారులో గల పెద్దమ్మ ఆలయం శివాలయం ముందు ప్రభుత్వ స్థలాన్ని చదును చేసి మొక్కలు నాటి చుట్టూ కంచెను ఏర్పాటు చేసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేరుతో ప్రత్యేక పార్కును ఆహ్లాదకరంగా పార్కును నిర్మించారు. పార్కులోనే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్, జడ్పీటీసీ, తెరాస నాయకులు, గ్రామస్తులు, యువకులు, మహిళలు ఆలయంలో మంత్రి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్, జడ్పీటీసీ, తెరాస నాయకులు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచారని, మంత్రికి కానుకగా పార్కును ఘనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నారు. 5 రోజుల కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, కానీ ఈ పార్కు మొత్తానికైతే మరి ప్రజలందరికీ నచ్చింది. మరి 5 రోజులలో కంప్లీట్ చేసిన వారికి థ్యాంక్స్ అని చెప్పారు. మరి దీనికి కూడా సహకరించిన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఈ పల్లె ప్రకృతి వనంలో పనిచేసే వన సేవకులు, అదేవిధంగా గ్రామ అభివృద్ధి కమిటీ బీడీసీ ప్రెసిడెంట్లు మరియు జడ్పీటీసీ. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జబర్దస్త్ సీన్ చమ్మక్ చంద్ర పవన్ తో పరిశీలించారు. బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి తడ్గోల్ రోడ్డు వెడల్పు పనులు, నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆయన పరిశీలించారు. బుల్లితెర నటుడు జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర పవన్ సాయిలు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఆనందం వ్యక్తం చేశారు. నిరుపేదలను ఆదుకోవాలనే తపన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలో కనిపించిందని, ఇంతలా బాన్సువాడ అభివృద్ధి చెందడం ఇక్కడి ప్రాంతవాసిగా ఆనందపడుతున్నానని చమ్మక్ చంద్ర అన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్న బాన్సువాడని అభివృద్ధి చేసిన విధానం ఈరోజు తిరిగి ఆయనతో చూసాము. పేదవాళ్ళకి ఇప్పుడే 500 ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు అన్న కట్టించిన దాంట్లో వచ్చి ఉన్నాము. నిజంగా అంటే చాలామంది పేదవాళ్ళకి 500 మంది కుటుంబాలకి ఆయన ఈరోజు ఉండడానికి తన వంతు సహాయంగా గవర్నమెంట్ తరఫు నుంచి ఇచ్చేసి ఆయన ఈరోజు కట్టించారు. ఇంకా 500 పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. గుడులు ఈశాన్యంగా ఉంటాయి, మరి ఈశాన్యం వైపు ఉండాలి. నాటు బరువు పెట్టుకుంటా పెద్ద గడదామన్న అది నైరుతి వైపు యజమానులు ఉండాలి. యజమాని అంటే ఈ దీనికి నేను ఉండాలి, నువ్వు ఉండాలి. కానీ గుడులు, గోపురాలు ఈశాన్యంగా ఉండాలి. మళ్ళీ తెలుసుకోను అంటే నా లెక్క, నాకు అందాజ ప్రకారంగా నాకు అంటే ఈశాన్యంలో గుడులు ఉండాలి, నైరుతిలో యజమానులు ఉండాలి. మీరు ఎక్కడ అక్కడ కావాలంటే అక్కడ నేను విగ్రహాలకు ఇచ్చేస్తా. హనుమాన్ మందిర్కు తర్వాత ఏదో పోషమ్మ గుడికి ఆ విగ్రహాలు మీరు మాట్లాడుకోరండి అన్న. నేను రేపంటే రేపు ఇచ్చేస్తా. రేపు ఫస్ట్ మాకు ప్లెట్ చూపిస్తే మేము ఆ కార్యక్రమం నా లెక్కల ఈ 2 ఇండ్లకు 500కి 500 1000కి ఈ సెంటర్ అవుతుంది. ఈ ఫంక్షన్ హాల్, ఆ ఫంక్షన్ హాల్, డైనింగ్ హాల్ దగ్గర ఉంటాయి. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి నివాస గృహం ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో సందడిగా మారింది. నగరంలోని మహాలక్ష్మి నగర్లో గల రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నివాసం సందడిగా మారింది. పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేకు సమస్యలు విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. పలువురు మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో మున్నూరు కాపు వధువరుల పరిచయ వేదిక ఘనంగా నిర్వహించారు.
నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో మున్నూరు కాపు వధువరుల పరిచయ వేదిక మిత్ర మ్యారేజ్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆకుల లలిత హాజరై మాట్లాడారు. మిత్ర బ్యూరో ఆధ్వర్యంలో మున్నూరు కాపు వధువరుల పరిచయ వేదిక నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వధువరులు పరిచయం చేసుకున్నారు. పెద్ద ఎత్తున మున్నూరు కాపు కులస్తులు పాల్గొన్నారు. పరిణామం ఎందుకంటే చాలా వస్తున్నాయి మ్యారేజ్ బ్యూరో. ఎందుకంటే ఇంకా ఒకరికొకరు పరిచయాలు అయితలేదు. చాలా మంది పిల్లలు ఉన్నారు, మన దాంట్లో మగ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. పెళ్ళికి తప్పకుండా దీనికి అందరూ మనం సహకరించాలి. వాళ్ళు మన జిల్లాలో కన్నా కూడా బడా పిల్లలు వాసి, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే నాకు కూడా రేపు మీటింగ్ ఉందని హడావిడి ఉంది. రేపు ఈవినింగ్ వరకు నేను ఉంటుంది. అందుకనే నేను తొందరగా రావాల్సి వచ్చిందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరందరూ దాదాపు ఒక 12-11 రిజిస్ట్రేషన్ ఐడియాని చెప్తా ఉన్నారు. ఏ సోషల్ క్లాస్ అయినా సరే మా దగ్గరికి వచ్చి సర్వీస్ తీసుకోవచ్చు. ఈవెన్ ఫ్యూచర్లో కూడా ఎంత డబ్బు లేని వాళ్ళని కూడా పెళ్లి చేసే ప్లాన్స్లో మేము ఉన్నాము. ప్రస్తుతానికి వీఆర్ న్యూ, మేము కొత్త కాబట్టి ప్రస్తుతానికి మా సర్వీస్ ఇలా ప్రారంభమైంది, ఇలా జరుగుతుంది. ఫ్యూచర్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి. రాష్ట్రమంతా విస్తరిస్తాము. మన మున్నూరు కాపులకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున అభిమానులు హైదరాబాద్లోని మినిస్టర్ గెస్ట్ హౌస్ కు తరలి రావడంతో సందడిగా మారింది. హైదరాబాద్లోని మినిస్టర్ గెస్ట్ హౌస్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా సందడిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభిమానం పొందేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని, మున్ముందు మరిన్ని పదవులు అధిరోహించాలని వారు కోరారు. జన్మదిన వేడుకలు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ నేతృత్వంలో ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో జిల్లాకు చెందిన టీఆర్ఎస్ జిల్లా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి, రాష్ట్ర కన్వీనర్ రవీందర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజుని పురస్కరించుకొని అచ్చంపేట్ నియోజకవర్గం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో జన్మదినం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఈగ గంగారెడ్డి, నాగర్ కర్నూలు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సుధాం రవిచందర్, అచ్చంపేట్ తెరాస నాయకులు పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని రెంజర్ల సర్పంచ్ రాజారెడ్డి కోరారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు అధిరోహించాలని పేర్కొన్నారు. ముక్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో గల కోదండ రామాలయంలో రెంజర్ల సర్పంచ్ ఆకుల రాజారెడ్డి రామస్వాములతో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి పేరున ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ ఆకుల రాజారెడ్డి మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని, మున్ముందు మరిన్ని పదవులు అధిరోహించాలని వారు కోరారు. రైతు సమస్యలపై మాట్లాడేందుకు రైతు వేదిక భవనాలు నిర్మించామని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హనుమంతు షిండే మద్దూర్ మండలంలోని మల్లాపూర్, మెనూర్, డోంగ్లీ, హిప్పర్ల రైతు వేదిక భవనంను ఎమ్మెల్యే షిండే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ రైతుల సమస్యలను మాట్లాడడానికి ఈ భవనాలు నిర్మిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీబాయి, జడ్పీటీసీ అనిత, టీఆర్ఎస్ సంగమేశ్వర్ పాల్గొన్నారు. కుర్లా క్లస్టర్ ఇది. కుర్లా, మల్లాపూర్, దోతి, మాదనిప్పర్గా, ఎన్పుర ఈ 5 గ్రామాల రైతుల కోసం దాదాపు 5,000 ఎకరాల భూమి ఉంటుంది ఈ 5 గ్రామాల్లో. ఈ 5,000 ఎకరాల భూమికి యజమానులు ఎవరైతే ఉంటారో రైతులు, వారి అందరి సౌకర్యం కోసం ఈ రైతు వేదిక నిర్మాణం చేయడం జరిగింది. ఈ రైతు వేదికకు రైతు బంధు అధ్యక్షుడు బాబు మేస్త్రి గారు ఉంటారు. అదేవిధంగా ఏఈఓ సమ్రీన్ ఏఈఓ గారు ఉంటారు. ఈయనకు ఒక రూమ్ ఉంటుంది, ఆమెకు ఒక రూమ్ ఉంటుంది. బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో స్టార్ మా టీవీ సీఈఓ జయరాజ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలోని సరస్వతి మాత ఆలయంలో స్టార్ మా టీవీ
సీఈఓ జయరాజ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘనంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అక్షరాభ్యాసం నిర్వహించుకున్నారు. మూల విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. చిన్న పలకలు, టెంకాయలు, పసుపు కుంకుమలన్నీ కవర్లో పెట్టేసుకోండి. పూజ చేసిన పలక బల్బము పిల్లలు తీసుకుని వచ్చి అక్షరాభ్యాసం రాయించుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. చిన్న పలకలు ఇంటి దగ్గరనే వేరే చిన్న పిల్లలకు దానం చేయాలి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా అచ్చంపేట్ నియోజకవర్గ విప్ గవ్వల బాలరాజ్ నేతృత్వంలో అచ్చంపేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జీలు ఈగ గంగారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సూదం రవిచందర్ మొక్కలు నాటారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని అచ్చంపేట్ నియోజకవర్గ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు గువ్వల బాలరాజు తన క్యాంపు ఆఫీసులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఈగ గంగారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ సుదాం రవిచందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని అన్నారు. మంత్రివర్యులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి ఆశయం మేరకు ఈరోజు మొక్క నాటడం జరిగింది. సందర్భంగా మంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే మాదిరిగా మంత్రి గారి అభిమానులు, తనను అనుకరిస్తూ నడుస్తున్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా మెండోరా యువజన సంఘం అధ్యక్షులు రామ్ చందర్ అధ్యక్షతన విపిఆర్ బస్టాండ్ నిర్మించారు. బాల్కొండ నియోజకవర్గం ముద్దుబిడ్డ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా మెండారా గ్రామంలో యువజన సంఘాల అధ్యక్షులు రామచందర్ ఆధ్వర్యంలో మెండారాలో విపిఆర్ బస్ స్టాప్ నిర్మించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ లీడర్లు, కార్యకర్తలు, యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తాడ్పిలోలి గ్రామంలో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ప్యాడ్లు, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. రేంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెల్మల సునీత, ఎంపీటీసీ, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సుధాకర్ రావు హనుమాన్ ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు ప్లేట్లతో పాటు పరీక్ష ప్యాడ్లను మరియు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు పెద్దోళ్ల సుధాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత మహిళల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని, ఆమె చేసినటువంటి సేవలు మరవలేవని ఆయన గుర్తు చేశారు. ఆమె ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లంగా ఉండాలని మరియు మున్ముందు మంచి పదవులను పొందాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. మన ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి శ్రీ కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన శుభ సందర్భంగా వారికి మా గ్రామ ప్రజల తరఫున, గ్రామ టీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మౌలానా, నర్సయ్య, ప్రవీణ్, నరేష్, అబ్బన్న, హనుమంతరావు, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ముప్కాల్ మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం పార్టీ మండల అధ్యక్షులు ముస్కు భూమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మరియు బీద, బడుగు, బలహీన వర్గాలకు అందే విధంగా మంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సామ పద్మ వెంకట్రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బద్దం నర్సవ్వ, నర్సారెడ్డి, వైస్ ఎంపీపీ ఆకుల చిన్నరాజన్న, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు, యువజన సంఘం నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బర్త్డే శుభ సందర్భంగా మన ముప్పాల్ మండల కేంద్రంలో మన ముప్పాల్ మండల ప్రజలు మరియు ముఖ్య కార్యకర్తలందరితో బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగినది. ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్స్ అన్న 100 years కూడా జరుపుకోవాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నాం. తెలంగాణ యూనివర్సిటీలో మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ యూనివర్సిటీలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షులు రవినాయక్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండల ప్రదీప్, యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జమీల్ అహ్మద్ పాల్గొని మంత్రి సేవలు ఎనలేనివని, ఒక ఉద్యమకారునిగా తన వంతు బాధ్యతగా నిర్వహిస్తూ తన యొక్క సేవలు రాష్ట్రానికి అవసరమని కొనియాడారు. ముందు ముందు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు. లాంగ్ లివ్ ప్రశాంత్ అన్న, లాంగ్ లివ్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు విశ్వవిద్యాలయంలో కేక్ కట్ చేసి లాంగ్ లీవ్గా ఉండాలనేసి నినాదాలతో మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు యోగేష్, అజయ్, సాయిలు, నురుద్దీన్, శశి, అధ్యాపకులు డాక్టర్ గంగా కిషన్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, సర్పంచులు, ఎంపీపీ గౌతమి సుమన్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా భీమ్గల్లో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం డాక్టర్ల బృందం సిబ్బంది ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా భీమ్గల్ పట్టణంలో నందిగల్లి టీఆర్ఎస్ పార్టీ 3వ వార్డు పరిధిలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు శివసాయి హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ సాయి కుమార్ యాదవ్, డాక్టర్ల బృందం మరియు సిబ్బంది ఆధ్వర్యంలో 300 మంది పేషెంట్లకు ఉచిత వైద్యం, ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురపాలక సంఘం చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, 3వ వార్డు కౌన్సిలర్ మూతలత లింబాద్రి, సర్వ సమాజ్ అధ్యక్షులు చిన్న పాపారాయుడు, గంగస్వామి, పాకాల సునీల్, హరీష్ రాజు, భార్గవ్, మూత నడిపి గంగారపు స్వామి, దేవేందర్, గంగాధర్ మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత మున్ముందు మరెన్నో పదవులు అధిరోహించాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని ఏర్గట్ల మండల ప్రజా ప్రతినిధులు కోరారు. ఏర్గట్ల మండలంలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదినోత్సవ వేడుకలు బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైన ఏర్గట్ల గ్రామ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏ రాజా పూర్ణానందం ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏర్గట్ల మండలం ఎంపీపీ కొలిప్యాక్ ఉపేంద్ర, జడ్పీటీసీ గుల్లె అప్పన్న రాజేశ్వర్, వైస్ ఎంపీపీ చల్లా అశోక్ లావణ్య, మండల కోఆప్షన్ సభ్యులు అసారఫ్, ఏర్గట్ల మండల సర్పంచులు గుల్లె లావణ్య గంగాధర్, మంజుల, బాలాజీ గౌడ్, కట్కం పద్మసాగర్, రాధ గంగారం, ప్రకాష్ రెడ్డి, భానుప్రసాద్, నవీన్, సోమరాజారెడ్డి, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు పెద్దకాపు శ్రీనివాస్, భర్మ నరసయ్య, శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సున్నపు అంజయ్యలు ఎమ్మెల్సీ కవితమ్మ జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భారీ కేకును కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు జక్కుల నర్సుపై కంటి శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆరోగ్య చైతన్య వేదిక ఆర్మూర్ డివిజన్ కన్వీనర్ మోహన్ 27,000 రూపాయల ఖర్చుతో కంటి చికిత్సకు కావలసిన కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఏర్గట్ల మండలంలోని తడపాకల్ గ్రామంలో ఆదివారం కీర్తిశేషులు జక్కుల గంగారాం, జక్కుల నర్సుభాయ్ స్మారక కంటి శిబిరంలో కంటి చూపు లోపం ఉన్న 33 మందికి ఆదివారం ఆరోగ్య చైతన్య వేదిక ఆర్మూర్ డివిజన్ కన్వీనర్ స్థానికుడు అయినటువంటి జక్కుల మోహన్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దృష్టిలోపం ఉన్న వారికి తన సొంత ఖర్చులతో సుమారు 27,000 రూపాయల విలువ గల కంటి అద్దాలు 33 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జక్కుల మోహన్ మాట్లాడుతూ తన సొంత ఊరిలో సేవ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సత్తిరెడ్డి, ప్రకాష్ రెడ్డి, నిర్వాహకులు జక్కుల విజయ్ కుమార్, గంగప్రసాద్, యూత్ సభ్యులు ఆది గంగాధర్, వేల్పూర్ సంతోష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మోర్తాడ్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ గ్రామంలో మంత్రి జన్మదినోత్సవ వేడుకలు మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల సర్పంచులు, ఎంపీటీసీల, మండల రైతు సమన్వయ సమితి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పుట్టినరోజుకు కేక్ కట్ చేయడమే కాకుండా అన్నదాన కార్యక్రమం చేపట్టి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరంలో మండల గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు
వివిధ గ్రామాల యువకులు మంత్రి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని రక్తదానం అందించారు. రక్తదానం అందించిన ప్రతి ఒక్కరికి పండ్లు, ఫలాలు తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు అందజేశారు. రెడ్ క్రాస్ సంస్థకు రక్తదానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల గ్రామ ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం మిన్న అని, మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. రెడ్ క్రాస్ సంస్థ వైద్యులకు, సిబ్బంది సైతం ధన్యవాదాలు తెలియజేశారు. రక్తదానం చేయడం వల్ల నూతన రక్తం వస్తుందని, మనసు ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటారని మండల గ్రామ ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. మోర్తార్తో పాటు అన్ని గ్రామాలలో మంత్రి జన్మదినోత్సవ వేడుకలను మండల గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహించారు. అమెరికా మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో దంత వ్యాధులపై గ్రామస్తులకు డాక్టర్ కృష్ణ దిలీప్ అవగాహన కల్పించారు. మాక్లూర్ గ్రామంలో గ్రామస్తులకు దంత వ్యాధులపై గ్రామస్తులను పరిశీలించి 200 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ రావు, ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు రమణారావు, లక్ష్మీనారాయణ, దుర్గా సాయిలు, వీడీసీ సభ్యులు సాయిలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మాక్లూరులో అమెరికన్ డెంటల్ ద్వారా దంత ఆరోగ్య సమస్యల పరీక్షా సదస్సు పెట్టడం జరిగింది. చాలా మంచి స్పందన వచ్చింది. పొద్దున్నుండి 14 గ్రామాల నుండి 200 మందికి పైగా చూపించుకోవడం జరిగింది. వారందరికీ వాళ్ళ పరీక్ష చేసి వాళ్ళ సమస్య వాళ్ళకి తెలియజేసి మల్లారం బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్ ఆశ్రమంలో భక్తులకు అన్నదానం ఘనంగా నిర్వహించారు. నగర శివారులోని మల్లారంలో గల పిట్లకృష్ణస్వామి ఆశ్రమంలో శివరాత్రి మరుసటి రోజు అన్నపూజ, అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్ భక్తులకు బొట్టు పెట్టి ఆశీర్వాదం అందజేశారు. అనంతరం జరిగిన అన్నదానంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని సర్పంచ్ జుక్క గంగాధర్ కోరుకున్నారు. బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండల కేంద్రంలోని వేంపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం సర్పంచ్ జక్క గంగాధర్ ఆధ్వర్యంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. తాను ఎవరిని కించపరిచేలా మాట్లాడలేదని, బడుశక్తులు కొన్ని ఉద్దేశపూర్వకంగా రాత్రి సమయంలో రెచ్చగొట్టి మాట్లాడేలా ప్రేరేపించారని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు న్యాగనంది సుభాష్ అన్నారు. ఎడపల్లి సింగిల్ విండో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెరాస పార్టీ సెక్యులరిజం కలిగిన పార్టీ అని, ఆ పార్టీ అధ్యక్షుడిగా తాను పనిచేస్తూ మైనార్టీలను దూషించడం అనేది జరగని పని అన్నారు. ఉద్దేశపూర్వకంగా తాను ఏమీ మాట్లాడలేదని, నా భాషను వక్రీకరించారని అన్నారు. తాను ఎవరైనా కించపరిచినట్లు మాట్లాడితే క్షమాపణ కోరుతున్నానన్నారు. ఫోన్ సంభాషణలు వక్రీకరించి వైరల్ చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేశామన్నారు. ఇలాంటి వక్తల పట్ల తెరాస శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. జరిగిన విషయాన్ని ఎమ్మెల్యే షకీల్ అమీర్ వద్దకు తీసుకుపోయామని, ఆయన సూచన మేరకు అందరూ నడుచుకోవాలని సూచించారు. ఈ మధ్యలో ఈ సెల్ ఫోన్లలో వైరల్ అయ్యి ఏదైతే అయిందో ఆడియో, అందులో కొంచెం మైనార్టీ సోదరులకి ఇబ్బంది కలిగితే మైనార్టీ సోదరులకి తప్పకుండా క్షమాపణ చెప్తున్నాను. నా మాటలు వాపసు తీసుకుంటున్నాను. అట్లనే నన్ను ఏదైతే ఇబ్బందులకు గురి చేసిండో ఆ వ్యక్తి పైన కూడా ఇవాళ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో సింగిల్ విండో అధ్యక్షులు పూల మల్కారెడ్డి, సర్పంచ్లు గంగా ప్రసాద్, భాస్కర్ రెడ్డి, అమానుల్లా, నాయకులు ఎల్లయ్య యాదవ్, బంజ శంకర్, అహ్మద్ ఖాన్, కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న కుటుంబ పెద్దకు అకస్మాత్తుగా పక్షవాతం రావడంతో పూర్తిగా ఆర్థికంగా కుటుంబం నిలదొక్కుకోలేక ప్రభుత్వం నుంచి సహాయం అందక అల్లాడుతుంది ఒక దీన కుటుంబంపై జీటీపీఎల్ ప్రత్యేక స్టోరీ. ఆర్మూర్ పట్టణంలోని పెర్కుట్కి చెందిన పడాల రాజేందర్ గత సంవత్సరంలో మంచి ఉద్యోగంతో ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తనకు వచ్చే జీతంతో కుటుంబాన్ని సంతోషంగా నడిపేవాడు. రాజేందర్ భార్య సునంద సైతం ఓ ప్రైవేటు స్కూల్లో తక్కువ వేతనంకు పనిచేస్తూ బీడీ కార్మికురాలుగా బీడీలు చుడుతూ కుటుంబ పోషణ సాగించేది. కానీ కుటుంబ పెద్దయిన రాజేందర్కు సంవత్సరం క్రితం పక్షవాతం వచ్చి కాళ్ళు, ఒక చేయి పడిపోయి 90% పక్షవాతం నమోదు కావడంతో మంచానికి పరిమితమయ్యాడు. రాజేందర్ దాంతో కుటుంబ జీవనం ఆర్థిక ఇబ్బందులతో ప్రశ్నార్థకంగా తయారైంది.
90% పక్షవాతం వచ్చిందని సదరన్ క్యాంపు నుంచి ధృవపత్రం తెచ్చి పెన్షన్ కోసం అప్లై చేసినప్పటికీ ఇప్పటి వరకు పెన్షన్ రాకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందకపోవడంతో కుటుంబ జీవనం భారంగా సాగింది. నా పేరు పడాల రాజేందర్ సార్. ఎడ్యుకేషన్ చెప్పచ్చు, బిఎస్సీ బీఎడ్ సార్. ఇది అయితే నాకు పారాలిసిస్ వచ్చి ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతున్నది. అయితే ఇది 85% వచ్చిందని చెప్తున్నారు. ఇంతవరకు నాకు ఏ విధమైన ఆర్థిక సహాయం లేదు సార్. ఏమైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని వేడుకుంటున్నాను. ఆమె కూడా ప్రైవేట్ టీచర్గానే చేస్తుండే మామూలుగా. ఇప్పుడు ఇంటికానే ఉంటుంది సార్. ఇప్పుడు మొత్తం బీడీలు చేస్తున్నారు. బీడీలు చేసుకున్న ఇంటికాడ ఉంటున్నారు. ఏమైనా ఆర్థిక సహాయం మాకు లేదు. భార్య సునంద బీడీలు చుడుతూ 2 ఆడపిల్లలను పోషిస్తూ సంవత్సర కాలం నుంచి భర్తకు మందులు సైతం తీసుకువచ్చి భర్తకు నాణ్యమైన చికిత్స కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం అలాగే ప్రభుత్వం సైతం తమను ఆదుకొని ఆర్థిక సహాయం చేయాలని ఆ కుటుంబీకులు కోరుతున్నారు. నా పేరు సునంద, మా ఆయన పేరు రాజేందర్. మా ఆయనకు పెరాలసిస్ వచ్చి 2 years అవుతుంది. మేము హాస్పిటల్లో కూడా చూపించాము, ఫిజియోథెరపీ కూడా చేయించాము, కానీ లాభం లేకపోయింది. మేము చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల మేము మా ఆయనకి చూపెట్టలేకపోతున్నాము. మేము ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చింది? పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 90% వచ్చింది. 90% వచ్చింది. అన్ని విధాల ప్రయత్నం చేసినాం కానీ ఫలితం లేకపోయింది. పెన్షన్ కోసం అప్లై పెన్షన్ కోసం 6 months అవుతుంది అప్లై చేసి, వస్తలేదు పెన్షన్ కానీ రావడం లేదు. కానీ తొందరగా రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. విడిలు చేసుకుంటూ పిల్లలు 2 ఆడపిల్లలు, పెద్ద పాప 9th class, చిన్న పాప 7th class. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటుగా మార్చుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి లోకం రఘురాజ్ ఉద్బోధించారు. పుస్తక పఠనం విజ్ఞానాన్ని అందించడంతో పాటు మనిషిని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుస్తుందన్నారు. జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ శిక్షణ కార్యక్రమం నిజామాబాద్లోని హరిత ఇందూర్ ఇన్ హోటల్లో 2 రోజుల పాటు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ముగింపు సమావేశం జరిగింది. జిల్లా ఇంటర్ విద్యాధికారి లోకం రఘురాజ్ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేసీఐ ఇందూర్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విద్యార్థులకు యువతకు వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అందరూ క్రమశిక్షణ ముందుకు సాగాలని, తద్వారా జీవితంలో రాణిస్తారని అన్నారు. ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని, అందుకోసం సాధన చేయాలని సూచించారు. 2 రోజుల పాటు జరిగిన శిక్షణలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఈ సందర్భంగా డిఐఓ రఘురాజ్ సర్టిఫికెట్లు, బహుమతులను పంపిణీ చేశారు. అతి దగ్గర వ్యక్తి అని చెప్పుకోవాలంటే మన తర్వాత బుక్ మాత్రమే. కాబట్టి ఐ సజెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ టు read a good number of books. ప్రతి సంవత్సరము మినిమం 20 to 50 బుక్స్ అన్నా కానీ ప్రతి సంవత్సరము చదవాలి. మనము బిల్ గేట్స్ తీసుకున్నట్టయితే అతని ఇంటర్వ్యూలో చెప్తాడు, ఎవ్రీ ఇయర్ అయినా 50 to 100 బుక్స్ ప్రతి సంవత్సరము చదువుతాడు. జేసీఐ జాతీయ శిక్షకులు శివరంజన్ రెడ్డి, కిరణ్, బంటు, జిల్కర విజయనంద్, జేసీఐ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, పి చంద్రశేఖర్, కోశాధికారి రమేష్, పూర్వ అధ్యక్షులు తిరునగరి శ్రీహర్, చింతాల గంగాదాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలను రిజిస్ట్రార్ తక్షణమే స్పందించి ఆర్పించారు. కంప్యూటర్ సైన్స్ కాలేజీ బిల్డింగ్ మరియు లా కాలేజ్ బిల్డింగ్ పరిసర ప్రదేశంలో ఎండిన గడ్డి మైదానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ యూనివర్సిటీ అధికారులను, విద్యార్థులను అప్రమత్తం చేసి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వెంటనే నిజామాబాద్ జిల్లా అగ్నిమాపక సంస్థకు సమాచారం అందించారు. అంతలోపే ఎలక్ట్రిసిటీ కంట్రోల్ బోర్డుకు సమాచారం అందించి విశ్వవిద్యాలయంలో విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. కొద్ది వ్యవధిలోనే యూనివర్సిటీ క్యాంపస్ కు చేరుకున్న అగ్నిమాపక వాహనం మంటలు విస్తృతంగా వ్యాపించకుండా ఆర్పివేశారు. మంటలు అదుపులోకి వచ్చాయి. రిజిస్ట్రార్ చొరవ వల్ల ఎటువంటి ప్రమాదాలు, ఆస్తి నష్టం చోటు చేసుకోలేదు. ఈ సందర్భంగా చీఫ్ వార్డెన్ డాక్టర్ జమీల్ అహ్మద్, అసిస్టెంట్ ఇంజనీర్ వినోద్, అగ్నిమాపక సిబ్బంది రంజిత్ రెడ్డి తదితర అధికారులు, విద్యార్థులు తోడ్పాటును అందించారు. బాల్కొండ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
బాల్కొండ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం రోజున టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయి పంచడం జరిగింది. అనంతరం బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వృద్ధులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని వివిధ ప్రధాన ఆలయంలో అర్చనలు చేసి పూజలు నిర్వహించి మంత్రి ప్రశాంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుణ్ణి వేడుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి వెంకటేష్, తౌడ్ గంగాధర్, తెరాస నాయకులు లింగాగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, రైతు బంధు కోఆర్డినేటర్ రాకులపల్లి రాజేశ్వర్, రైతు బంధు జిల్లా సభ్యులు ఆకుల నరేందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు సాగర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఉప సర్పంచ్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కోఆప్షన్ సభ్యులు, డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి కేపీఎల్ క్రీడలు ఎంతో దోహదపడతాయని, ఈ క్రీడాకారులు భవిష్యత్తులో మరింత రాణించాలని ఎమ్మెల్సీ రాజేశ్వర్ కోరారు. నగరంలోని పాలిటెక్నిక్ మైదానం కేపీఎల్ T10 క్రికెట్ కప్ టోర్నీకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రాజేశ్వర్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని బ్యాట్ ఆడి పోటీలను ప్రారంభించారు. అనంతరం రాజేశ్వర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత సేవాగుణ, దయాత హృదయరాలని పేర్కొన్నారు. ఆమె పేరున ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని, క్రీడాకారులు మున్ముందు దేశీయ క్రీడలకు ఎదగాలని కోరారు. మన నిజామాబాద్ జిల్లాలో క్రికెట్ లీగ్ మ్యాచ్ పెట్టడం జరిగింది. ఆమె బర్త్డే సందర్భంగా రూరల్ ప్రాంతం హైదరాబాద్ లెవెల్లో, నిజామాబాద్ లెవెల్లో చాలామంది అటెండ్ చేస్తారు, డైలీ క్రికెట్ ఆడతారు. కానీ గ్రామాలను ఎంకరేజ్ చేయడానికి విద్యార్థి విభాగము బాగా పనిచేసి అందరినీ మోటివేట్ చేసి ఇంకా ఈ క్రీడా కార్యక్రమంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఏ శ్రీనివాస్ గౌడ్, ఎనుగందుల మురళి తదితరులు హాజరయ్యారు. ఆర్మూర్ మండల కేంద్రంలో రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆర్మూర్ పట్టణంలో మోడర్న్ మైకనైజేషన్ దోబీఘాట్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించిన సందర్భంగా రజక ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 8 మోడర్న్ మెకానైజ్డ్ దోబీఘాట్లు ఏర్పాటు చేయగా ఆర్మూర్ లో అలాంటి దోబీఘాట్లు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని, ఆర్మూర్ కు గర్వ కారణమని రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్ అన్నారు. రజకులకు శారీరక శ్రమ తగ్గించే మోడర్న్ దోబీఘాట్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ భరత్ చంద్ర, మల్లయ్య, జిల్లా అధ్యక్షులు శంకర్, కార్యదర్శి నరేష్, ముఖ్య సలహాదారులు బాస్ రమేష్, ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షులు మీరా హనుమంత్, పట్టణ అధ్యక్షులు టీజీ శంకర్, మండల అధ్యక్షులు గంగాధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు రమాదేవి, తులసి, రేఖ, సవిత, వినోద్, వినయ్, సురేష్, రామచందర్లు, సాయిలు, కామయ్య, రవి, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. శ్రీ చైతన్య పాఠశాల రీజనల్ ఇన్ఛార్జ్ అన్నందాస్ ప్రవీణ్ కుమార్ విద్యార్థి సంఘాల నాయకులకు క్షమాపణ చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ చైతన్య పాఠశాల రీజనల్ ఇన్ఛార్జ్ అన్నందాస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. మార్చి 1వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులు కరోనా ఆంక్షలతో నిర్వహిస్తున్నామని, ఈ సమయంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, టీజీవీపీ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నాయకులు సర్వే చేశారు. అన్ని విషయాలు వారితో మాట్లాడారని, ఎలాంటి వాగ్వాదాలు వారిలో జరగలేదన్నారు. ఏదైనా నా మాటలో తేడా అనిపిస్తే విద్యార్థి నాయకులు క్షమించాలని ఆయన కోరారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించేసి మార్చి 1వ తారీఖు నుంచి 6, 7, 8 క్లాసులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మార్చి 2వ తారీఖు నాడు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, టీజీవీపీ, ఎన్ఎస్ఐ విద్యార్థి సంఘ నాయకులు సర్వేలో భాగంగా మా స్కూల్కు రావడం జరిగింది. సో దాంట్లో వచ్చేసి వాళ్ళు సర్వే చేయడం కూడా జరిగింది. మేము 100%గా కరోనా నిబంధనలు అనేటివి పాటిస్తూ ఉన్నాము. దాంట్లో ఏమాత్రం తేడా లేదు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తామని రాష్ట్ర యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ పృథ్వీరాజ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా జనసేన కంటెస్టెంట్ ఎంపీ బుస్సాపూర్ శంకర్ ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనసేన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ నవీన్, జనసేన తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ పృథ్వీరాజ్, జనసేన పార్టీ పార్లమెంటు ఎగ్జిక్యూటివ్ మెంబర్ శేఖర్, నిజామాబాద్ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయం 9 గంటల సమయంలో నిజామాబాద్ పట్టణంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పరిసరాల్లో పూలు, పండ్ల మొక్కలు నాటారు. అనంతరం నిజామాబాద్ పట్టణంలో ఉన్న అనాథ ఆశ్రమం ఆనంద నిలయంలో అనాథ పిల్లలకు పండ్లు, నోట్ పుస్తకాలు మరియు పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కంటెస్టెంట్ ఎంపీ బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ జనసేన పార్టీని జిల్లా వ్యాప్తంగా పటిష్టం చేస్తామని, అలాగే స్థానిక మరియు రాష్ట్ర సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ నవీన్ మాట్లాడుతూ త్వరలోనే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఆదేశాల అనుసారం మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ ఆదేశాలనుసారం విద్యార్థి విభాగం జిల్లా మండల కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రేంజల్ మండలంలో ఇసుక అక్రమ రవాణా ఊపందుకుంది. పట్టించుకోవాల్సిన రెవెన్యూ, పోలీస్ శాఖ ఇసుక హద్దులు దాటుతున్న చోద్యం చూస్తున్నారు. మండలంలోని కందకుర్తి, మంజీరా నదితో పాటు పేపర్ మిల్, నీలా గ్రామాల పెద్దవాగు నుంచి నిత్యం రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. అక్రమార్కులు మంజీరా నదిలో ఇసుకను అర్ధరాత్రి తవ్వేస్తూ ట్రాక్టర్ల ద్వారా పక్కనే గల మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఇసుక తోడేళ్ల బీభత్సం కొనసాగుతుంది. వారికి అడ్డు వచ్చిన స్థానికులను నయానో భయానో ఒప్పించి తమ పని పూర్తి చేసుకుంటున్నారు. నదిలోని ఇసుకను తోడేయడంతో నీల గ్రామంలో భూగర్భ జలాలు తగ్గడానికి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడమే గాక ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా పోలింగ్ అధికారులకు సహకరించినందుకు కె రవీందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నస్రుల్లాబాద్ శ్రీ కొచ్చరి మైసమ్మ దేవాలయంలో ఆదివారం గ్రామ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు, గ్రామస్తులు మొక్కులు తీర్చుకున్నారు. తొర్లికొండ గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో సంకెపల్లి పద్మ ఎంపీటీసీ తొర్లికొండ గౌడ సంఘం వారికి బోరు వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డీకొండ హరిత శ్రీనివాస్, సర్పంచ్ సురేష్, ఉప సర్పంచ్ భూమేశ్వర్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు శేఖర్ గౌడ్, రాజమల్లు బ్రాహ్మణపల్లి సర్పంచ్ లతా దేవరాజ్, గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్ గౌడ సంఘం వారు పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో మున్సిపాలిటీ కార్యాలయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, పార్టీ నాయకులు గున్వీర్ రెడ్డి, కన్నె సురేందర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొని జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో బీపీఆర్ యువసేన ఆధ్వర్యంలో మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గీతాశ్రమంలోని వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువసేన నాయకులు వీర్ల వెంకటేష్, చించు వేణుగౌడ్, మధు శ్రీనివాస్ గౌడ్, శరత్, మధు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా జక్రపల్లి ఆర్గుల్ గ్రామానికి చెందిన చిట్టి పావని జాతీయ క్రికెట్కు ఎంపికైన గోవాలో క్రికెట్ ఆడడానికి వెళ్తున్న సందర్భంగా పావనిని అర్గుల్ సర్పంచ్ గోర్త పద్మా రాజేందర్ అభినందించారు. అనంతరం పావనికి ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ అభిమానం చూయించడానికి ఫ్లెక్సీ పైన ఫోటోలు, పేర్లు రాస్తూ ఉంటారు. కానీ చిన్ను గౌడ్ అనే కవిత అభిమాని ఏకంగా తన చేతిపైన శాశ్వతంగా కవిత పేరు ఉండే విధంగా తన చేతిపైన పచ్చబొట్టు వేయించుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మహబూబ్ నగర్ జిల్లాలో మొక్కలు నాటిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలి, మున్ముందు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అభిమానులు, పలు సేవా కార్యక్రమాలతో పాటు కేక్ కట్ చేసిన నాయకులు. నిరుపేదలను ఆదుకోవాలనే తపన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలో ఎంతో ఉంది. బాన్స్వాడ పట్టణ అభివృద్ధి పనులు చూసి ఆనందం వ్యక్తం చేసిన జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర. రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ నివాసం సందడి. మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన పలువురు నాయకులు. సమస్యలు విన్నవించిన ప్రజాప్రతినిధులు పరిష్కరిస్తానన్న ఎమ్మెల్యే. పిఎస్సి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం. ఆర్మూర్లో మోడర్న్ దోబీఘర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినందుకు రజక ఐక్యవేదిక నాయకుల హర్షం. అచ్చంపేట్ నియోజకవర్గంలో ఘనంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. మొక్కలు నాటిన అచ్చంపేట్ ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్. పాల్గొన్న టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నాయకులు రవిచందర్. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా భీమ్గల్లో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ఘనంగా నిర్వహించిన డాక్టర్లు, వైద్య సిబ్బంది. రైతు సమస్యల పరిష్కారం కోసమే రైతు వేదిక భవనాలు. మద్నూర్లో రైతు వేదిక పనులు ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.